హాయ్, దిస్ ఇస్ సమీర్. సినీ గోవర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. బేసిక్లీ మాది వైజాగ్. సో ఒకసారి మౌన పోరాటం అనే షూటింగ్ జరుగుతున్నప్పుడు మా సరస్వతి ఆంటీ అని మా మదర్ ఫ్రెండ్, ఆవిడకి మోహన్ గాంధీ గారు వచ్చి ఆవిడని కలిశారు. ఆవిడ ఏంటంటే సోషల్ వర్కర్ అనమాట. ఆవిడని కలిసినప్పుడు అక్కడ నన్ను చూశారు. చూసి బాబు ఎవరు ఇది అంటే మా ఫ్రెండ్ కొడుకు అని ఇది చెప్పారు. చెప్పిన తర్వాత యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని ఫస్ట్ అడిగారు. అప్పుడు నాకు అసలు సినిమాల్లోకి రావాలని కానీ చేయాలని నాకు అసలు ఐడియానే లేదు. సో ఎందుకన్నానో ఓకే అన్నాను. ఓకే అని తర్వాత ఫస్ట్ మౌన పోరాటంలో ఒక చిన్న బిట్ చేశాను అనమాట. తర్వాత ఐ లైక్ దట్ అట్మాస్ఫియర్, బాగా నచ్చింది. తర్వాత అదే సరస్వతి ఆంటీ గారి ఆధ్వర్యంలో మేము ఒక ప్లే చేసాం, పోలియో అవేర్నెస్ కోసం అని ఒక ప్లే చేసాం. దానికి అప్పుడు శుభ సంకల్పం షూటింగ్ జరుగుతుండింది వైజాగ్లో. అప్పుడు కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు, మిగిలిన క్రూ అందరిని ఇన్వైట్ చేసాం. సో వాళ్ళు వచ్చి ప్లే చూశారు. విశ్వనాథ్ గారు అప్పుడు నన్ను శుభ సంకల్పంలో కూడా నా చేత ఒక వేషం చేయించారు. సో ఇలాగ ఇట్ కెప్ట్ గోయింగ్ అనమాట. తర్వాత ప్రేమ పుస్తకం, అజిత్, తమిళ్ హీరో అజిత్ది ఫస్ట్ ఫిల్మ్ అది. ప్రేమ పుస్తకం గొల్లపూడి మారుతిరావు గారి కొడుకు డైరెక్ట్ చేసిన ఫిల్మ్. దాంట్లో అజిత్ ఫ్రెండ్గా చేశాను. ఆ తర్వాత ఇంట్లో కొంచెం ఏంటి సినిమాలు సడన్గా ఇది అది అని అనేసరికి ఇంకా మానేసి స్టడీస్ కంటిన్యూ చేశాను. బట్ ఒక చిన్న టింజ్ ఉండింది, ఐ షుడ్ ట్రై అవుట్ ఇన్ ఫిల్మ్స్ ఇది అది అని. సో దెన్ తర్వాత మా మదర్ చెప్పారు, దేవదాస్ కనకాల్ గారు నా నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో, ఆయనది ఇక్కడ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉందంట హైదరాబాద్లో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏంటి అంటే. తర్వాత సరస్వతి ఆంటీయే మళ్ళీ దేవదాస్ గారితో మాట్లాడి ఆయన వచ్చి నన్ను చూసి నన్ను జాయిన్ చేసుకొని, సో అలా 2 years డిప్లొమా చేశాను నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దేవదాస్ కనకాల్ గారి దగ్గర. ఆ తర్వాత స్టార్టెడ్. మా బ్యాచ్లో చేసిన వాళ్ళలో ఇప్పుడు అంటే రాజీవ్ కనకాల, నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. దేవదాస్ గారు అబ్బాయి రాజీవ్ చేస్తున్నాడు, తర్వాత చంద్రశేఖర్ చేస్తున్నాడు. అండ్ మా బ్యాచ్లో అందరూ శ్రీనివాస్ రెడ్డి, రఘు, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రామినెంట్గా చేస్తున్న వాళ్ళు. ఫస్ట్ టైం ఎవరికైనా అంటే ఫస్ట్ ఆనందం కన్నా ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదా జనరల్లీ. సో ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళి నేను అది ఫస్ట్ అలా చూపించిన సినిమా అందరికీ అంటే ఏది నాకు తెలిసి ఇంద్ర చేసినప్పుడు అంతవరకు నాకు అంత సీరియస్నెస్ లేదు. సరే ఏదో చేద్దాం అని ఇది తప్ప నేను వెళ్ళి చూసుకున్నాను నన్ను నేను స్క్రీన్ మీద ఫస్ట్ నేను మౌన పోరాటం చేసినప్పుడు. కానీ అందరిని ఫ్రెండ్స్కి చెప్పి ఇలా, ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్ నేను, చిరంజీవి గారు సినిమా చేశాను అని నాకు అదొక ఇది ఉండింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అది ఇంద్ర అనేది. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి చేసినప్పుడు ఆ థియేటర్లో అందరూ గుర్తుపట్టి మాట్లాడి ఇట్ వాస్ నైస్ ఫీలింగ్. ఆ గ్యాప్లో ఏంటంటే నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత బాపు గారిది ఫస్ట్ చేసింది, బాపు గారిది ఈటీవీకి భాగవతంలో నా చేత 2 క్యారెక్టర్స్ చేయించారు. ఆయన ఇంద్రుడు, అనూరుడు 2 క్యారెక్టర్స్ చేశాను. అంటే ఇక్కడికి వచ్చి ప్రొఫెషనల్గా యాక్టింగ్ అనేది కెరియర్గా తీసుకుందాం అనుకున్న తర్వాత ఫస్ట్ డైరెక్షన్ బాపు గారిది చేయడం, నేను అసలు ప్రొఫెషనల్ కానప్పుడు ఫస్ట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు అవ్వడం, ఇది నిజంగా లక్ అనమాట. బాపు గారి దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర, అలాంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలని ఎంతోమందికి కళ అది. సో అది ఇట్ జస్ట్ హ్యాపెండ్, ఇట్ రియలీ లక్. తర్వాత బాపు గారి దీని తర్వాత నేను కంటిన్యూస్గా సీరియల్స్ చేస్తూ వచ్చాను. బికాజ్ ఐ వాజ్ హియర్, నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కంటిన్యూస్గా సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఫిల్మ్స్ మధ్యలో వస్తూ ఉన్నాయి, ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను. సీతారామరాజు, ఆహా, ఇవన్నీ మధ్యలో సీరియల్స్ చేస్తున్నప్పుడే మధ్యలో వచ్చాయి. లేటర్ ఆన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా సీరియల్స్ ఫుల్గా చేస్తూ ఉన్న తర్వాత ఇంకా నాకు అనిపించింది సీరియల్స్ ఇష్టమే, కానీ ఏంటంటే మనం ఎంతో కష్టపడి చేసిన తర్వాత అది చూసావా అని ఎవరినైనా అడిగితే అయ్యో ఆ టైంలో నేను ఏదో బిజీగా ఉన్నాను, మిస్ అయిపోయాను అని అంటే అయ్యో మంచి సీను బాగా చేశాను, మిస్ అయిపోయారా అయ్యో అని ఫీలింగ్ ఉండేది. సో ఫిల్మ్కి ఆ అడ్వాంటేజ్ ఉంది, నువ్వు చూసావా అంటే చూడలేదు రేపు వెళ్ళి చూడు అని చెప్పే అడ్వాంటేజ్ ఉంది. సో
దట్ ఈస్ నాకు ఆ మీడియా ఎక్కువ లాగింది. సో ఇప్పుడు ఎక్కువ ఫిల్మ్స్ చేస్తున్నాను నేను. హీరోగా దృష్టి పెట్టలేదని కాదు, యాక్చువల్లీ ట్రై చేశాను. బట్ ఐ డోంట్ నో, నాకు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను నేను. పర్టికులర్గా నేను హీరో అయితేనే చేస్తాను అని అనలేదు. ప్రాబబ్లీ అలా అనుంటే అదే చేసేవాడినేమో, నాకు తెలియదు. కానీ నాకు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను, దట్స్ ఆల్. చాలా ఉన్నాయి ఇష్టమైన. నాకు బేసిక్లీ నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. నెగిటివ్ రోల్స్లో చాలా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది, అండ్ పాజిటివ్లో ఉండదని కాదు, బట్ దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా తగలలేదన్న ఒక ఫీలింగ్. ఇప్పుడు ఆరెంజ్లో ఇట్ ఈస్ అ లిటిల్ నెగిటివ్ షేడ్ నేను చేసింది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కామెడీ ఇష్టం. మళ్ళీ కామెడీ, అనసూయ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అనసూయలో నేను చేసిన క్యారెక్టర్ నాకు, రవిబాబుకి రియలీ థ్యాంక్స్ సో మచ్. రవణ్య చెప్పిన విధానం కానీ ఆయనకి పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఓకే చేయడు. సో అనసూయ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అది కాకుండా సై ఇష్టం. సై చాలా మంచి క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్గా. నేను సై పోలీస్ ఆఫీసర్గా చేసిన తర్వాత కంటిన్యూస్గా పోలీస్ ఆఫీసర్ రోల్స్ వచ్చాయి నాకు. కొన్ని చేశాను, కొన్ని ఇంకా ఆపాలి, మళ్ళీ నేను సొంతంగా యూనిఫామ్ కుట్టించుకోవాల్సి వస్తుందేమో అని. అంటే రెండిట్లో దేనికుండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేనికుండే డ్రాబ్యాక్స్ దానికి ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు అది సీరియల్స్లో ఉండే డ్రాబ్యాక్, మనం సడన్ మిస్ అయిపోతే ఇంకా కనపడదు, అదొకటైతే. సినిమాల్లో ఏంటంటే సినిమా ఆడాలి, సినిమా ఆడితేనే మనం చేసిన దీనికి ప్రతిఫలం ఉంటుంది. లేదంటే సినిమా జస్ట్ వచ్చి అలా వెళ్ళిపోయిందంటే బ్యాడ్ లక్ అనుకోవాలి ఇంకా. బట్ టైమింగ్ ఒకటి, సీరియల్స్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం వెచ్చించాల్సి ఉంటుంది. కొంచెం మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నైట్ 9 వరకు, ఒక్కొక్కసారి మేము తెల్లవారులు చేసిన రోజులు ఉన్నాయి. ఫిల్మ్కి వచ్చేసరికి ఇట్స్ పక్కా టైమింగ్ 9 to 6, గవర్నమెంట్ జాబ్ లాగా 6 o'clock ప్యాకప్. సో అదొక అడ్వాంటేజ్ సినిమాల్లో. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దానిలో యాక్టింగ్ డిఫరెన్స్ లేదు, ఇదేనా కెమెరా డిఫరెంట్, ఫార్మాట్ డిఫరెంట్, అంతే తప్ప దీని రీచ్ ఎక్కువ ఉంటుంది. టెలివిజన్ రీచ్ చాలా ఎక్కువ, సినిమా కన్నా ఎక్కువ. ప్రతి ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టే రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసినట్టు చూస్తారు. రుతురాగాలు శాంతినివాసం చేసినప్పుడైతే ఆ టైంలో మన ఇంట్లో మెంబర్తో మాట్లాడినట్టే వచ్చి మాట్లాడేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. శాంతినివాసంలో కొంచెం నెగిటివ్ షేడ్ ఉండేది నాది. పెళ్ళాన్ని కొట్టడం, తిట్టడం, తాగొచ్చి ఇది చేయడం, అండ్ ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం, సెకండ్ మ్యారేజ్ దీనికి. ఇవన్నీ చూసి తిరుపతి నేను వెళ్ళినప్పుడు ఒక ముసలామె కొబ్బరి చెప్పి కొట్టింది నన్ను, లిటరల్గా. ఎందుకమ్మా ఏంటి అని అంటే, సిగ్గులేదయ్యా అంత మంచి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని రెండో పెళ్ళం కావాలా నీకు, అది ఇది అని చెప్పి లిటరల్గా ఆవిడ నాకు షాక్ అయిపోయాను నేను. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి నాకు అర్థం కాలేదు. ఇలా దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. కొట్టింది కానీ ఇట్స్ అ నైస్ ఫీలింగ్, నాకు బాగా అనిపించింది. సో అది బాగా దగ్గరగా తీసుకెళ్తుంది జనాలకి. సినిమాలో కూడా ఒక్కొక్కసారి వచ్చే క్యారెక్టర్స్ ఏంటంటే అవి గుర్తుండిపోతాయి, లైఫ్ లాంగ్ అవి గుర్తుంటాయి. ఇప్పుడు ఈ సై వచ్చి ఛానళ్ళు అయినా కానీ నన్ను ఈరోజుకి సై దీంతో పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేశారండి అని చాలామంది అంటుంటారు. ఐ ఫీల్ సో నైస్. ప్రయారిటీ అనేది కాదు. ఇప్పుడు ప్రయారిటీ నాకు ఫస్ట్ అన్నం పెట్టింది అయితే సీరియల్సే. నేను దాన్ని ఎప్పుడు కూడా ఇది చేయను. అందుకే ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను టోటల్గా ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. బట్ స్టిల్ నాకు మంచి రోల్ అనిపించింది, మంచి సబ్జెక్ట్ అనిపించింది అంటే టెలివిజన్ డెఫినెట్గా చేస్తాను. సో దట్ అది ప్రయారిటీ అని కాదు. చాలామంది ఏమంటారంటే ఎక్కువ సీరియల్స్ చేస్తే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతావు, ఫిల్మ్స్లో ఇంకా నేను ఫ్రీగా ఇంట్లో చూస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చేందుకు చూస్తారు నిన్ను వచ్చి అనే ఫీలింగ్ ఉంది. దట్ ఈస్ రాంగ్. ఐ ఫీల్ దట్ ఈస్ రాంగ్. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి మనం సూట్ అయ్యాం, మనం చేయగలం, డెఫినెట్గా చేయగలం అనేది ఆ డైరెక్టర్కి అనిపించింది అంటే దానికి మనం 100% న్యాయం చేయగలిగితే మన సినిమా ఏంటి, సీరియల్ ఏంటి, ఏదైనా చూస్తారు జనాలు. ఇట్స్ వాట్ ఐ ఫీల్. నాకు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ నాకు కెమెరా వర్క్ అంటే చాలా ఇష్టం.
నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. నేను మా బాగా ఫ్రెండ్లీగా ఉండే కెమెరామెన్స్ ఎవరైనా మా సమీర్ రెడ్డి గారు కానీ, మన చోటా కే నాయుడు అన్నయ్య కానీ, శ్యామ్ కే నాయుడు అన్నయ్య కానీ, వీళ్ళ సెంధిల్ కానీ, వీళ్ళని అడుగుతుంటాను, ఇదేంటి, ఈ లెన్స్ ఏంటి, ఇదేంటి, ఈ రేంజ్ ఏంటి, ఇది దేనికి పెట్టారు, ఈ లైట్ దేనికి పెట్టారు. కొంచెం ఇంట్రెస్ట్ నాకు. బేసిక్లీ నేను ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే మేబీ సినిమాటోగ్రఫీకి వెళ్ళేవాడినేమో, బట్ నాకు అది చాలా ఇష్టం.